ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో కంపల్సరీ క్యారెక్టర్ని పెద్దికి తండ్రిగా పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్ గారికి కానీ చేసేటప్పుడు మీకు కానీ ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఏదో ఒకటి ఉండుంటే బాగుండేదని నా ఫీలింగ్ కూడా. ఇంకా ఎస్టాబ్లిష్ అవడానికి అప్పల్సూరి కంపల్సరీ క్యారెక్టర్ చివరికి వచ్చినప్పుడు అక్కడ మీకు చేసిన యాక్టింగ్ అంతఃపురం సినిమా క్లైమాక్స్ని ఖచ్చితంగా గుర్తు చేసింది. సినిమాలో క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటే అలాంటి ఒక అవుట్పుట్ వచ్చినప్పుడు తన ముందు ఎవరున్నా ఎలాంటి ఒక టెక్నీషియన్ వర్క్ చేస్తున్నా అందరినీ తినేస్తాడు. జగత్ బాబు తినేసాడు ఆ సీన్లో, మిగతా అందరినీ తినేసాడని చెప్పాను అనమాట. వాట్ యు ఆస్క్ మీ నో ఎవరు అడగల. ఆనెస్ట్గా నాకు వచ్చింది ఆ ఫీలింగ్. అంతఃపురం గుర్తొచ్చింది. మనసు నా చూపు అంత ట్రైన్ మీద ఉంది. అది వెళ్ళిపోతుంది ఆ ట్రైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ క్వశ్చన్ బికాస్ మంచి పాయింట్ ఎత్తారు మీరు. మీరు పడినన్ని సార్లు నాకు తెలిసి ఎవరు పడి ఉండరు, మీరు లేచినన్ని సార్లు ఎవరు లేచి ఉండరు. సో ఒక్కోసారి మీ మాట్లాడుకుంటే జగత్ బాబు లాగా బతకాలి అనిపిస్తుంది, ఇంకోసారి అమ్మో ఆయనలాగా బతకూడదు అనిపిస్తుంది. సో ఒక్కసారి మీ లైఫ్ ఫిలాసఫీ గురించి చెప్పండి. లైఫ్ నన్ను సీరియస్గా తీసుకోకూడదు, దానికి అంత సీన్ లేదు. ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు దాని గురించి ఎక్కువ ఎందుకు ఆలోచించడం. మీ పైన నాకు ఒక చిన్న విమర్శ ఉంది, అడగొచ్చా? మీ పర్సనల్ లైఫ్ సంబంధంలో ఇల్లు అమ్మేసిన తర్వాత ఇల్లు ఖాళీ చేస్తున్నారు, ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా 3 కోట్ల రూపాయల అప్పు మిగిలి ఉంది, నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్లో ఉన్నాను అని చెప్పారు. జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని ఒక పర్సన్ వచ్చారు. సో వారికి ఆ ఇల్లు ఖాళీ చేయడం అంటే ఎంత పెయిన్ ఉంటుందో పిల్లలకి, లేడీస్కి. ఆ క్షణంలో మీరు అక్కడ ఉండుంటే బాగుండేది కదా. 100% ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నది కరెక్టే. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్. పర్సనల్ ఎమోషన్ కనుక ఆలోచిస్తే ఐ షుడ్ హావ్ బీన్ దేర్. అంతఃపురం అప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను, ఒక పక్క మా చిన్నమ్మాయికి ఎమర్జెన్సీలో ఉంది. అంత టైంలో కూడా ఒక గాయం లాంటి సినిమా తీసిన హీరో ఆ బట్టలు ఆ డ్రాయర్ మీద ఆ బురదలో పడి అది క్లోజ్ షాట్ అర్థమవుతుంది, అది డూప్ కాదు ఏం కాదు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి సీన్కి కూడా ఒప్పుకున్నాడంటే ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్ని ఎంత బలంగా నమ్మి ఉండాలి. దానికి డిస్కషన్ జరిగింది రాజా. ఆనెస్ట్లీ అవసరమా వచ్చి మరి బట్టలు తీసి అని అడిగా. 2 reasons. 1 thing is ఎక్కువ అవుతుందా అనేది అనుకున్నా, కానీ అది పండింది. బట్ ఇలాంటి ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఈ కథ చెప్పినప్పుడు దీనికి ఒప్పుకోవడం కదా గొప్పతనం. 100%. ఎందుకంటే అది మనసు అప్పదు థింగ్, అండ్ ఫ్యాన్స్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకనే ప్రీమియర్కి కొంచెం అటు ఇటు అయింది టాక్. మనం పూర్తిగా నమ్మినప్పుడు 100% ఏమన్నా ధైర్యంగా వెళ్ళిపోతాం. నమ్మేది. అలాగే తారక్ని తీసుకుంటే అరవింద్ సమేత అప్పుడు స్టేజ్ మీద చెప్పాడు, బసిరెడ్డి ఫస్ట్ గుర్తుంటాడు, తర్వాత నేను గుర్తుంటానని. అది హ్యూజ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎ హ్యూజ్ స్టార్. అంత ధైర్యంగా స్టేజ్ మీద ఎవడో మాట్లాడ్డాడు. సలార్ 2 గురించి ఏదన్నా అప్డేట్ అడుగు బాబు గారిని అని చెప్పి అడిగేస్తారు. నాకు తెలిస్తే నీకు గ్యారంటీగా చెప్తాను. చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సార్ సలార్ 2 కోసం. ఓపెన్గా అడుగుతున్నాను, మీ ఇంటర్వ్యూలు కానీ మీరు మైక్ ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కానీ మీ మాటలు ఒక లైఫ్ లెసన్స్ లాగా ఉంటాయి. మంచి సోల్ ఉన్న మనిషి, లైఫ్ గురించి తెలిసిన మనిషి, ఆయన ఎందుకు పాలిటిక్స్లోకి రాకూడదు అని ఎక్కువ మంది అడిగారు. అందుకనే రాట్లా. నేను హ్యాపీగా ఉన్నాను, నాకెందుకు ఈ పాలిటిక్స్. సిగ్గుదిరేసుకోవాలి. ఎవరైనా తిట్టినా కొట్టినా ఏం చేసినా పట్టించుకోకూడదు, దానికి రిటార్ట్ ఇవ్వగలగాలి. హాయ్, వెల్కమ్ టు మై షో. జగద్బాబు సార్ నమస్తే. నమస్తే. సార్, అంటే ఒక కుర్రాడు చిన్నప్పటి నుంచి తను టీవీలో చూసిన హీరో, తమ స్క్రీన్ మీద చూసిన హీరో, అలాంటి ఒక హీరోతో, అలాంటి ఒక స్టార్తో డైరెక్ట్గా కూర్చొని ఇలా మాట్లాడడం నాకు లైఫ్లో వచ్చిన బిగ్గెస్ట్ ఆపర్చునిటీగా భావిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అనుకుంటా మనం చేసేది. ఎస్ సార్. ఓకే సార్, అప్పల్సూరి క్యారెక్టర్కి వస్తే అంటే నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. సినిమాలో పెద్దితో పాటు పెద్ది కంటే ముందు కూడా కథలో ప్రయాణించే క్యారెక్టర్. ఫస్ట్ నుంచి మీరు ఆ ఫేజ్లోనే ఉంటారు. అలాంటి ఒక అప్పల్సూరి క్యారెక్టర్ని పెద్దికి తండ్రిగా పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్ గారికి కానీ చేసేటప్పుడు మీకు కానీ ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు అడుగుతున్నానంటే ఆ ఎమోషన్ ఇంకా వేరే లెవెల్లో ఉండేది కదా, ఇప్పటికే పీక్స్లో ఉంది. అంటే నా క్వశ్చన్ అర్థమైందా మీకు? అర్థమైంది. రెగ్యులర్ అయ్యేదేమో, అంటే ఏదో ఒకటి ఉండుంటే బాగుండేదని నా ఫీలింగ్ కూడా. ఇంకా ఎస్టాబ్లిష్ అవడానికి అప్పల్సూరి. అది యాక్చువల్లీ ఒరిజినల్ స్క్రిప్ట్లో ఏదో ఉన్నట్టు గుర్తు. అంటే ఇతని ఫాదర్ అలా చనిపోయాడు, అందుకే 30 ఏళ్ళ నుంచి రవాణా సౌకర్యం అంత ముఖ్యం. ఓకే, మీకు ఒక బ్యాక్ స్టోరీ ఉండేది అనుకుంటా. దిస్ వాట్ ఐ హర్డ్. ఐ డెంట్ డిస్కస్ విత్ ద
బుచ్చి. సార్. అండ్ ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అయ్యేది క్యారెక్టర్. దట్ మచ్ అగ్రీ. ఫాదర్గా ఉంటే బాగుండేది అనేది సార్. ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ టిల్ నౌ. అండ్ ప్రతి యాక్టర్కి ఒక ఫేజ్ ఉంటుంది సార్. ఇప్పుడు 90స్కి అంటే స్వార్థం లేని సినిమా కాబట్టి ఫాదర్ అయి ఉంటే ఫాదర్ కోసం అనేది అయిపోతుంది. అది దానికంటే మోర్ న్యాచురల్ ఫిల్మ్, డీప్ రూటెడ్ ఫిల్మ్ కాబట్టి సార్. నాకు తెలిసి ఇదే కరెక్ట్. అది పరిచయం లేకుండా, రిలేషన్షిప్ లేకుండా ఉరేయరే అనుకుంటూ ఏజ్ డిఫరెన్స్లో, ఇంత ఏజ్ డిఫరెన్స్లో అది ముచ్చట. బ్యూటీ ఉంది దాని బ్యూటీ పోతుంది. ఫాదర్ అంటే పోతుంది అది. సార్. అది అండ్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని చాలామంది అడుగు ఉండొచ్చు, బట్ నాకు కూడా అడగాలని ఉంది. అప్పలసూరి క్యారెక్టర్ చివరికి వచ్చినప్పుడు అక్కడ మీరు చేసిన యాక్టింగ్ అంతఃపురం సినిమా క్లైమాక్స్ని ఖచ్చితంగా గుర్తు చేసింది. నా రివ్యూలో కూడా నేను అదే చెప్పాను. ఒక నటుడు సినిమాలో క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటే అలాంటి ఒక అవుట్పుట్ వచ్చినప్పుడు తన ముందు ఎవరున్నా ఎలాంటి ఒక టెక్నీషియన్ వర్క్ చేస్తున్నా అందరినీ తినేస్తాడు. జగత్ బాబు తినేసాడు ఆ సీన్లో, మిగతా అందరినీ తినేసాడని చెప్పాను అనమాట. సో ఆ క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అవ్వడానికి మీకు ఇచ్చిన ఆ ఇన్పుట్ ఏంది, మీకు వచ్చిన ఏం తీసుకున్నారు ఆ క్యారెక్టర్ నుంచి మీరు? వాట్ యు ఆస్క్ మీ నౌ ఎవరు అడగలా సార్. సో అందరూ అడుగుంటారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆనెస్ట్గా నాకు వచ్చింది ఆ ఫీలింగ్. అంతఃపురం గుర్తొచ్చింది. సార్. ఆ టాపిక్ కూడా వచ్చినట్టుంది. అంతఃపురం మించిపోవాలి ఈ షాట్ అనేదే నా జెన్యున్ ఫీలింగ్ చేసినప్పుడు కూడా. ఇది ఒక చిన్న అలా స్ట్రే అయింది థాట్. బట్ అప్పలసూరి అనేవాడు పండాల్సిందే. అప్పలసూరి ఎందుకంటే ఆ లాస్ట్ మాట, ఆ చూపు, ఆ బాధ అవన్నీ కూడా హ్యాస్ టు డ్రైవ్ ద ఫిల్మ్. అక్కడి నుంచి సినిమా నడిపిస్తాయి. సో ఆ డ్రైవ్కి చాలా ఇంపార్టెంట్ అక్కడ. సార్. అంటే నిజంగా చచ్చిపోవాలి, నిజంగానే అది వెళ్తే కానీ, ఆ లూప్లోకి వెళ్తే కానీ అది పండదు. అది ఏమాత్రం పెసరట్టు ఇటు అయినా ఇబ్బంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అది చేసేటప్పుడు నేను ఎంతంత మారుతున్నా, పెద్దతో మారుతున్నా, కానీ నా మనసు, నా చూపు అంతా ట్రైన్ మీద ఉంది. అది వెళ్ళిపోతుంది ఆ ట్రైన్ క్యారెక్టర్లో ఉండడం. అది నా బాధ మధ్య మధ్యలో అదే చూపిస్తున్నా. అది వెళ్ళిపోతాడేంట్రా, ఆపడేంట్రా అనేదే నా ఫీల్. సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ క్వశ్చన్ బికాస్ మంచి పాయింట్ ఎత్తారు మీరు. మీ ఐడెంటిటీ అంటే మీరేం చెప్తారు? అంటే మాకు జగత్ బాబు అంటే ఒక పెద్ద సూపర్ స్టార్, ఒక పెద్ద హీరో, రాజేంద్ర ప్రసాద్ గారి సన్ను. సో ఇలాంటి ఐడెంటిటీ మాకుంది. సో మీ దృష్టిలో మీ ఐడెంటిటీ అంటే ఏంటి? నా ఐడెంటిటీ ఐఎమ్ యాక్టర్ అండి, అంతే. అంతే. అది అది అని కాదు, హీరో విలన్ అది కాదు. సార్. అండ్ ఐఎమ్ ఎ డైరెక్టర్స్ యాక్టర్. సార్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఆన్ మై ఓన్. అంటే ఫీడ్ డైరెక్టర్ దగ్గర తీసుకుంటా, బేస్ తీసుకుంటా, ఆ తర్వాత ఇక ఐ డూ మై బిట్. సార్. అంతే. దట్ ఈస్ మై ఐడెంటిటీ అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్. I don't know how to prepare. I don't know what is preparation. I don't do homework. I'm not a method actor. ఏం కాదు, ఆ స్పాట్లో ఆ టైంకి అతని కళ్ళల్లో చూస్తా, అతనికి ఏం కావాలో అర్థమైపోతుంది, అది చేసేస్తాను. అది ఇక నా వేలోనే చేసేసుకుంటాను నేను. ఐ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అట్ దట్. ఆ మూమెంట్లో ఏం జరిగితే అది జరిగినట్టు. ఇలా చెయ్యాలి అనేది ప్లాన్ ఉండదు అసలు. అది అంటే ప్రతి స్టార్కి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది సార్, వాళ్ళు పిక్స్కి వెళ్ళే సమయం. అంటే ఇప్పుడు 90స్లో మీ సినిమాలు శుభలగ్నం కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హిట్లు పడింది. సో ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు మీరు తెలుగు సినిమాకి కేర్ ఆఫ్ అయిపోయారు. ఏ స్టార్ సినిమాలో అయినా సరే మీకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. సో మీరు ఏ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నారు కంపేరింగ్ దట్ ఫేజ్, ఈ ఫేజ్? సో ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫేజేనండి. ఈ ఫేజే. బికాస్ దీంట్లో బర్డెన్ లేదు నాకు, రెస్పాన్సిబిలిటీ. పెద్ద ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. సార్. అన్ని సినిమాలకు కాదు, వెరీ ఫ్యూ ఫిల్మ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నేను. ఇది నాది, ఇది ఆడాలి, ఓన్ చేసేసుకునేది ఐ వుడ్ సే పెద్ద. సార్. సో మిగతా అన్నీ నడుస్తూ ఉంటాయి అట్ట, కొన్ని రీజన్స్ వల్ల కొన్ని నడుస్తూ ఉంటాయి. సో ఇది ఎందుకు ఎంజాయ్ చేస్తున్నానంటే, నెంబర్ 1 రెస్పాన్సిబిలిటీ అన్నిటికీ లేదు. సో నా నెత్తి మీద బర్డెన్ లేదు కాబట్టి, హీరో మాస్తాడు కాబట్టి ఫ్రీ అయిపోయాను నేను. నెంబర్ 2, ద ఆర్టిస్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్, ద టెక్నీషియన్స్ ఐఎమ్ వర్కింగ్ విత్, ద స్పాన్ ఐఎమ్ గోయింగ్ టు. అప్పుడు నాకు ఫ్యామిలీ బ్యాంక్ ఒకటే ఉండేది, ఇప్పుడు అన్ని బ్యాంకులు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ రిచ్. సో ఈ వస్తున్నాయి నాకు. అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ దీస్ పీపుల్, ద టాప్ నాచ్ పీపుల్. ఇప్పుడు చూస్తే మన తెలుగులో ఐ డన్ ఆల్మోస్ట్ విత్ ఎవ్రీబడి.
ఐ డోంట్ నో, ఒక అల్లు అర్జున్ది, పవన్ కళ్యాణ్ గారి ఏళ్ళది మిస్ అయింది తప్ప. అది కూడా వస్తాయి, అవి కూడా చేస్తాం. అటు మలయాళం చూస్తే మోహన్ లాల్ గారు, మమ్మూటి గారు, ఇటు తమిళ్ చూస్తే రజనీ గారు, విజయ్, అజిత్, అటు కన్నడ చూస్తే దర్శన్, సుదీప్. సో ఎటు చూసినా ఐ బీన్, హిందీలో సల్మాన్ ఖాన్ ఆయనతో చేశాను, షారుఖ్ ఆయనతో యాడ్ చేశాను. సో ఇంత ఎక్స్పోజర్ నాకు హీరోగా వచ్చేది కానే కాదు. సో వై షుడ్ ఐ ఎంజాయ్ దిస్? ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మోర్. అండ్ మామూలుగా కిక్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది సార్. అది చూసినప్పుడు తను లైఫ్లో ఏ మూమెంట్ అయినా సరే తన కిక్ కోసం చేస్తుంటారు. రియల్ లైఫ్లో మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మీరు పడినన్ని సార్లు నాకు తెలిసి ఎవరు పడి ఉండరు, మీరు లేచినన్ని సార్లు ఎవరు లేచి ఉండరు. సో ఒక్కోసారి మీ మాటలు వింటుంటే జగత్ బాబు లాగా బతకాలి అనిపిస్తుంది, ఇంకోసారి అమ్మో ఆయనలాగా బతకూడదు అనిపిస్తుంది. బట్ ఇది మూమెంట్ మీరు మీకు నచ్చిందే చేస్తూ పోయారు. సో ఒక్కసారి మీ లైఫ్ ఫిలాసఫీ గురించి చెప్పండి. ఫిలాసఫీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైఫ్ నన్ను సీరియస్గా తీసుకోకూడదు, దానికి అంత సీన్ లేదు. సార్ ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు దాని గురించి ఎక్కువ ఎందుకు ఆలోచించడం? అది నడిచేది ఎలాగో నడుస్తుంది, ఏది జరగాలో అదే జరుగుతుంది, ఇంకోటి జరగదు. ఏది రావాలో అదే వస్తుంది, ఏది రాకూడదు అది రానే రాదు. సో ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది లైట్ తీసుకుంటా. ఇది నీకు ఈ ఫిలాసఫీని, ఇప్పుడు ఇది ఫిలాసఫీ అనుకుంటే ఇది రైట్ రాంగ్ నాకు అనవసరం. ఐఎమ్ హ్యాపీ దిస్ వే. ఇలా తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ. అంటే మీరు చెప్పే మాటలు ఏంటంటే మీరు దీన్ని లైట్ తీసుకుంటాను ఇలా చెప్తూ ఉంటారు, బట్ బ్యాక్గ్రౌండ్లో మాకు తెలిసే కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు నేను మీ సముద్రం నిర్మాతలని ఇంటర్వ్యూ చేశాను అనమాట, పుల్లారావు గారిని, భగవాన్ గారిని. సో వారు చెప్పింది ఏంటి, ఆ సినిమా కృష్ణవంశీ గారు రావడానికి కారణం జగత్ బాబు గారు. సో ఆయన మేనిఫెస్టేషన్ చేసి కృష్ణవంశీని ఒప్పించి ఇతనైతే కరెక్ట్ అని చెప్పేసి ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు చెప్పి వాళ్ళే చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఒక ఫేజ్లో చాలా సీరియస్గా ఉంటారు లైఫ్ మీద కానీ కెరీర్ మీద కానీ, ఇంకో ఫేజ్లో ఆ డబ్బులు వాల్యూ ఇవ్వకపోవడము లేదా వస్తువుని వస్తువులాగే చూడడము. సో ఇది చాలామంది దగ్గర ఉండదు సార్. ఇది ఒక మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకొని బతకడం అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతేనండి మరి. నేను అంటే ఏంటో చెప్తున్నా కదా, లైఫ్ని సీరియస్గా తీసుకున్నప్పుడు సార్ ఏముండదు కదా, ఏది సీరియస్ కాదు. ఇప్పుడు ఇట్లాంటివి చేసినప్పుడు మేనిఫెస్టేషన్ అంటారా? ఓకే, మేనిఫెస్టేషన్ ఉందో లేదో నాకు తెలియదు. సార్ మేనిఫెస్టేషన్ ఇస్ ఓన్లీ యువర్ 100% థాట్ ప్రాసెస్, పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టికాలిటీ అండ్ ట్రయింగ్ టు గో యువర్ వే. మనం స్ట్రైట్గా వెళ్తాను ట్రై చేస్తాం, ఆడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఎవరు రంబాబు రోజు మీనకు వచ్చినా తప్పుకోకుండా, అటు బార్ కనపడితే బార్కి వెళ్ళిపోకుండా టెంపుల్కి వెళ్తే మనకి పని జరుగుతుంది అనేది మన హోప్. కానీ మన ఒక్కళ్ళ వల్ల వరల్డ్ మారిపోయి మన కోసం చేయదు అనేది కొన్ని జరుగుతాయి. అట్లా అనుకుంటే చాలా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కడు మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటాడు, పైకి రావాలని, స్టార్ అవ్వాలని, సూపర్ స్టార్ అవ్వాలని. అందరే అవ్వవు. అదే అదే ఐ బిలీవ్ ఇన్ ద వే ఇట్ ఇస్ టేకింగ్ మీ. లైఫ్ అలాగే తీసుకెళ్తుంది, ఇంకో రకంగా తీసుకెళ్తాయి. కాబట్టి ఎందుకు దాని గురించి ఆరాటపడటం అని. ఈ మిగతా ఏంటంటే ఇప్పుడు సముద్రం, థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్, వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. నా వల్ల జరిగిందంటే అది జరిగిపోయింది, అలా జరిగింది. నేను చేసేది ఏముంది, ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని వంశీ సినిమా చేసేడు. సార్ వాళ్ళు మీ మీద చాలా రెస్పెక్ట్ పెట్టుకున్నారు సార్. ఈవెన్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీ గురించి చాలా మంచిగా చెప్పారు వాళ్ళు. వెరీ స్వీట్ పర్సన్ అని చెప్పారు. అండ్ మీ పైన నాకు ఒక చిన్న విమర్శ ఉంది, అడగొచ్చా? సినిమాకి సంబంధం లేదు, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి. ఇల్లు అమ్మేసిన తర్వాత ఇల్లు ఖాళీ చేస్తున్నారు, ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా 3 కోట్ల రూపాయలు అప్పు మిగిలి ఉంది, నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్లో ఉన్నాను అని చెప్పారు. సార్ అది కరెక్టేనా? ఎందుకంటే జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని ఒక పర్సన్ వచ్చారు. సో వారికి ఆ ఇల్లు ఖాళీ చేయడం అంటే, నా ఇంట్లో నేను చూశాను, అలా ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చారు, ఎంత పెయిన్ ఉంటుందో పిల్లలకి, లేడీస్కి. మా నాన్నగారు అలా వెళ్తున్నప్పుడు ఆ క్షణంలో మీరు అక్కడ ఉండుంటే బాగుండేది కదా. 100% ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నది కరెక్టే సార్. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్. ఇల్లు అమ్మేయటం, వీళ్ళ ఎమోషన్ ఆలోచిస్తే, పర్సనల్ ఎమోషన్ కనుక ఆలోచిస్తే ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఉండకూడదు అక్కడ. కరెక్ట్ సార్. బట్ నా సిచ్యువేషన్ అది, నేను లెజెండ్లో అక్కడ స్టక్ అయి ఉన్నా. షూటింగ్ నుంచి వచ్చేసి అంత అనిపించలే నాకు. అండ్ ఈ విషయంలో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. గ్రేట్ పర్సన్. డెఫినెట్లీ వాళ్ళు ఇప్పటి వరకు అప్పుడు అడగల, ఇప్పుడు అడగల. మీరు లేకుండా నేను ఖాళీ చేశాను ఇల్లు అనే టాపికే రాలే ఇంతవరకు. సో వాళ్ళు లైట్ తీసుకున్నారు, డెఫినెట్గా లైట్ తీసుకోవాలా, ఇబ్బంది పడి ఉంటారు, డౌట్ లేదు. బట్ దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్.
సో ఏం చేస్తాం, అది అయిపోయింది, ఇక నా చేతిలో లేదు అది అని చెప్పి ఉన్న సినిమా కూడా దాన్ని ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్. అట్లా ఫ్యామిలీ సపోర్ట్ నాకు విపరీతంగా ఉంది కాబట్టి ఐఎమ్ లివింగ్ ద వే ఐఎమ్ లివింగ్. సో అది అది ఎక్కడ మా ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్న, మా బ్రదర్స్ నుంచి, మా సిస్టర్ లాస్ నుంచి, మా వైఫ్ అండ్ మా ఫ్యామిలీ గురించి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలే, ఎప్పుడు నన్ను అడగల. అంతపురం అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేటప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను, క్రూషియల్ డబ్బింగ్ అయిపోవాల్సిందే, సెన్సారు ఏదో ఉంటుంది టెన్షన్. ఒక పక్క మా చిన్నమ్మాయికి ఎమర్జెన్సీలో ఉంది, అంత టైంలో కూడా ఆవిడే చూసుకుంది, వైఫే చూసుకుంది. సార్ నేను ఎవ్రీ మినిట్ కాల్ చేస్తా ఉన్నా, వంశీ కూడా పాపం ఎవ్రీ మినిట్ కాల్ చేస్తూ ఉన్నాడు. వంశీ అక్కడే ఉన్నాడు నాతో, బట్ తను ఫోన్ చేసేది వేరే అస్ట్రాలజర్, ఏంటి పరిస్థితి, పాప పరిస్థితి ఏంటని. సో ఇంత టెన్షన్లో కూడా చేసాం, బట్ ఈ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారు. సార్ ఇది వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలి, నాకు కాదు ఇక్కడ. సో ఐ డోంట్ టేక్ క్రెడిట్. సార్ నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం కూడా వారి గురించి మీరు ఎక్కడా చెప్పరు, ప్రస్తావించరు, బట్ వారు పడిన పెయిన్ కూడా చెప్పుకోగలరు. ఇట్స్ వెరీ నైస్ వన్ యూ ఆస్, బికాస్ హ్యుమానిటీ మీద వెళ్ళారు మీరు, సార్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ గురించి ఆలోచించి మాట్లాడారు. చాలా మంచి విషయం. నేను మాట్లాడిన కాదు, ఆ ప్రస్తావన ఎప్పుడు రావట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీ కనెక్టెడ్ కాదు. అవును. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు, నేను చెప్పినా చెప్పకపోయినా ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పడం కూడా ఇష్టం లేదు వాళ్ళు. సార్ మా గురించి ఎందుకు చెప్తారు, మమ్మల్ని వదిలేయండి అని. సార్ మాల్కి వెళ్ళినా వాళ్ళు నా పక్కన నడవరు, ఎక్కడికి వెళ్ళినా పక్కన నడవరు, వెనకాల నడుస్తారు, లేకపోతే ముందు నడిచేస్తారు. సో వాళ్ళ గొడవ వేరు, వాళ్ళ లైఫ్ అది. సార్ అండ్ మళ్ళీ అప్పలసూరి క్యారెక్టరేషన్కి వస్తే, సో సినిమా చూసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీ క్యారెక్టర్ సంబంధించిన సీన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, మిస్ అవుతున్నాయి అని చెప్పేసి ఆర్డర్లో ఎంత ఫుటేజ్ మీ సీన్స్ తీసేసి ఉంటారు. అంటే మీనే కాదు, ఇంకా సినిమాలో చాలా సీన్స్ మిస్ అయినట్టున్నాయి. మీరు విజయవాడ ఈవెంట్లో చెప్పిన డైలాగ్ కూడా బ్యూటిఫుల్ డైలాగ్, అది సూపర్ ఎమోషన్ ఉంది. సో ఆ డైలాగ్ కూడా లేదు సినిమాలో, లేదు. మళ్ళీ యాడ్ చేసే ఛాన్స్ ఉంటుందా? సినిమాలో యాడ్ చేసే ఛాన్స్ అయితే నాకు కనపట్ల, చేస్తే బాగుంటుంది నాకు ఉంది. ఎందుకంటే మోర్ దెన్ మీరు చెప్పినట్టు ఆ ఎమోషన్, ఆ డైలాగు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క డైలాగు చాలా క్యారీ చేస్తుంది మెసేజ్. అంటే సెకండ్ హాఫ్ అంతా హీరో పడే కష్టం ఆ డైలాగుల్లోనే ఉంటుంది కదా, ఆ ఎమోషనే కదా క్యారీ చేసేది. అది ఉండుంటేనే బాగుండేదని నా ఫీలింగ్. అవి కాకుండా తనకి నాకు మధ్యలో ఉన్న బాండింగ్ సీన్స్, మంచి సీన్స్ ఉన్నాయి, అవి కూడా పడలా. సో ఇదొక్కటే నేను పర్సనల్గాను ఫీల్ అవుతున్నాను, అప్పలసూరిగా కూడా ఫీల్ అవుతున్నాను, 2 రకాలుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది కథ, అదే బుచ్చితో డిస్కషన్ మనం ఇందాక ఇంటర్వ్యూ చేస్తే అది లెంగ్త్ ఎక్కువైపోయింది సార్ అంటే చెప్పారు, తప్పే అది. అది బాగుంటే ఎందుకు లింక్ అవుతుంది, బాగోపోతే లింక్ అవుతుంది. నువ్వు బోరు కొట్టిస్తుంటే లింక్ అవుతుంది, అట్లా అనుకుంటే వేరే తీయొచ్చు. నువ్వు 4 గంటల సినిమాలు చూస్తున్నారు, 5 గంటల సినిమాలు చూస్తున్నారు, నువ్వు బాగా తీస్తే అది అట్లాంటిది ఏమి ఉండదు అనేది నా ఫీలింగ్ కూడా. కాకపోతే దాన్ని అందే అది ఎట్టగా యూట్యూబ్లో ఇప్పుడు రిలీజ్ చేస్తామండి ఆ సీన్ తిన్నాను, సరే అదన్నా చేయండి, లేకపోతే నాకు ఇవ్వండి, నేనన్నా ఇన్స్టాలో వేసుకుంటా. బికాజ్ అంత ప్రేమించా క్యారెక్టర్ని, సినిమాలో ఉన్న వాళ్ళందరినీ. సో అది ఒక నా లైఫ్లో కూడా 2.5 years అదొక ఘట్టం కదా, సాలిడ్ ఫీలింగ్ పెద్ద అనే సినిమా. అంటే ఎందుకు ఆ క్యారెక్టర్తో నేను కూడా ఎందుకు అంత లవ్లో పడ్డామంటే సార్, ఒక గాయం లాంటి సినిమా తీసిన హీరో ఆ బట్టలు ఆ డ్రాయర్ మీద ఆ బురదలో పడి అది క్లోజ్ షాట్ అర్థమవుతుంది, అది డూప్ కాదు ఏం కాదు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి సీన్కి కూడా ఒప్పుకున్నాడంటే ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్ని ఎంత బలంగా నమ్మి ఉండాలి, ఆ పెయిన్ని ఎంత సీరియస్గా తీసుకొని ఉండాలి, అర్థమవుతుంది. దానికి డిస్కషన్ జరిగింది రాజా, ఆనెస్ట్లీ. అవసరమా వచ్చి మరి బట్టలు వడదీసి అని అడిగా, తను పాపం ఈనేసి సార్ వద్దంటే చెప్పండి పర్లేదని. సో నేను ఆలోచించా, అంటే 2 reasons. 1 thing is నా బ్యాక్ వీక్, అది కనుక ఇరిగిందంటే ఇంకా అక్కడే ఉంటా, ఆ మెట్లోనే పడుకుంటా. సో అదొక రీజను. రెండోది ఎక్కువ అవుతుందా అనేది అనుకున్నా, కానీ అది పండింది. ఇప్పుడు మీరు ఎత్తుతున్నారంటే ఆ టాపిక్, ఆ షాట్ వెరీ క్రూషియల్ అయిపోయింది, నాకు ఆయువు పట్టు అయిపోయింది ఆ షాట్. సో డెఫినెట్గా వర్కౌట్ అయిన షాట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ గారి కష్టం గురించి, సినిమా రివ్యూ గురించి మాట్లాడుతున్నారు. అవును. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, హీరో నాక కష్టం ఇది తప్పదు, ఎలా చేయాలి, బట్ ఇలాంటి ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఈ కథ చెప్పినప్పుడు దీనికి ఒప్పుకోవడం కదా గొప్పతనం. సో మన స్టార్ హీరోలు ఇలాంటి కథ చెప్పే సినిమాల్లో అది గ్యారెంటీగా ఒప్పుకుంటా.
100% ఎందుకంటే అది మనసు అప్పదు. బికాజ్ ఇట్స్ అ సీరియస్ థింగ్ అండ్ ఫ్యాన్స్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. Sir. అందుకనే ప్రీమియర్కి కొంచెం అటు ఇటు అయింది టాక్. Sir. వన్ ఆఫ్ ద రీజన్స్ అది. ఎందుకంటే వాళ్ళ హీరోని అటు చూడటం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ అది ప్రాణం పెట్టిన సినిమా కాబట్టి చేయగలిగాడు, ఒప్పుకోగలిగాడు. అండ్ ఈ జనరేషన్స్ బ్యూటీ ఏంటంటే రామ్ చరణ్ పట్టించుకోడటండి. ప్యాషన్, పిచ్చి ప్యాషన్తో చేస్తాడు. ఏదైతే అదైనా చేసేద్దాం. మనం పూర్తిగా నమ్మినప్పుడు 100% ఏమన్నా ధైర్యంగా వెళ్ళిపోతాం. Sir. నమ్మాడు, ధైర్యంగా వెళ్ళాడు. అని మీరు అన్నారు ఇందాక, కష్టం అందరూ పడతారు కరెక్టే, కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ పడిన కష్టం చాలా ఎక్కువ. కనిపిస్తుంది సార్. అది చాలా అది బయటకు వచ్చేసింది ఎట్టగా. అవును. అది ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా చెప్పాల్సిందే, వేరే చాయిస్ లేదు అక్కడ. ఎందుకంటే ఇట్స్ బాడీ అండ్ మైండ్ రెండింటితోనూ ప్లే చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ. సో ఇక్కడ రామ్ చరణ్ అన్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చిరంజీవి గారు. బికాస్ ఆయన ట్వీట్లో అన్ని పేర్లు పెట్టారు, ఓకే, బట్ మై బ్రదర్ జగపతి బాబు అని పెట్టారు. సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ అంటే ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఒక తరంలో మీ స్టార్డమ్ అంతా చూసారు సార్ టీఎఫ్ఐలో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ తరంలో ఇప్పుడు వచ్చినప్పుడు రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, బన్నీ కానీ, ప్రభాస్ కానీ, ఇలాంటి వాళ్ళందరి వరకు దగ్గర నుంచి చూస్తున్నారు, వాళ్ళతో కలిసి పనిచేశారు. సో టీఎఫ్ఐకి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ టీఎఫ్ఐని ఎక్కడ తీసుకెళ్తారు అంటే వీళ్ళ క్రేజ్ ఏ రేంజ్కి వెళ్ళద్ది. ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఆ స్టార్డమ్ని ఇప్పుడు వీళ్ళు ప్యాన్ లెవెల్కి వెళ్ళిపోయారు. వీళ్ళ కష్టం చూస్తున్నప్పుడు కానీ మన హీరోల గురించి ఏం చెప్తారు వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు సార్? వీళ్ళందరూ మీరు చెప్పిన పేర్లన్నీ ఆ టాప్ ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా డెఫినెట్గా దే మేక్ అస్ ఫీల్ ప్రౌడ్ సార్. డౌట్ లేదు. నెంబర్ 1 అంటే ఏదైనా చేసేయగలరు అనేది ప్రూవ్ చేశారు. ఎవరికాళ్ళే వాళ్ళ ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రూవ్ చేశారు, చేస్తూనే ఉంటారు. Sir. అది కాకుండా మీరు గుర్తించాల్సింది, ఇప్పుడు ఈ సినిమాలో అప్పల సూరి అనే క్యారెక్టర్ ఎంత పండుతుందని తెలిసినా ఓకే చేసి ఒప్పుకునే హీరోలు కూడా తక్కువ. అలాగే తారక్ని తీసుకుంటే అరవింద్ సమేత అప్పుడు స్టేజ్ మీద చెప్పాడు, బసిరెడ్డికి ఫస్ట్ గుర్తుంటాడు, తర్వాత నేను గుర్తుంటానని. అది హ్యూజ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎ హ్యూజ్ స్టార్. అది ఎవడో చెప్పడు, అంత ధైర్యంగా స్టేజ్ మీద ఎవడో మాట్లాడ్డా. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయటం అనేది చాలా కష్టం హీరో. అంటే నేను కదా హీరో, నేను కదా సూపర్ అనేది ఉన్నప్పుడు. సో అట్లాంటి మనసు మహేష్ బాబు ఉన్నాడు. మేబీ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు, కానీ శ్రీమంతుడప్పుడు అన్నారు తినేశారు కదండి అన్నాడు. ఒక్క డైలాగ్ చాలు, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క కాంప్లిమెంట్ చాలు. బికాజ్ అలా ఆ కాంప్లిమెంట్ రావడానికి చాలా కష్టం. బట్ ఈ హీరోలు ఎవ్వరికి ఆ ఫీలింగ్ లేదు. ఏముంది, నాది నాకుంది, సినిమా బాగుండాలి అంతే. సో ఇన్సెక్యూరిటీ లేదు. దట్స్ అ గుడ్ థింగ్. బాలయ్య బాబు గారు అట్లా లెజెండ్లో. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళే. బుచ్చి గారి దగ్గర నుంచి ఒక 2 క్వశ్చన్స్ వారి గురించి. అంటే మీ జర్నీ చూస్తుంటే పక్క మనిషితో మనం బాగుంటే పక్క మనిషే సమాజం, ఆ మంచి మనకు తిరిగి వస్తుందని చెప్పడానికి ఎప్పుడో హనుమాన్ జంక్షన్ చేసేటప్పుడు సుకుమార్ అనే ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్తో మీరు చాలా మంచిగా ఉన్నారు. సో ఈరోజు ఆయన తిరిగి వచ్చి మీకు అద్భుతమైన రోల్స్ ఇస్తున్నారు. ఆ రోజు మంచిగా ఉన్నారని ఇవ్వట్లేదు, బట్ ఆ మంచి తిరిగి వస్తుంది. ఈవెన్ బుచ్చి గారు కూడా. సో మీరు బుచ్చి గారిని ఫస్ట్ టైం చూసిన ఆ మూమెంట్ ఏంటి? ఇంత అమాయకంగా ఉన్నాడో, బట్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మీకు వచ్చి ఉంటుంది కదా, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? సెట్లో పీక్స్ బుచ్చిని చూసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఈ 2 ఒకసారి చెప్తారు. ఫస్ట్ చూసినప్పుడు క్యూట్గా ఉన్నాడు అనుకున్నా. అంటే తన సైజు, అంటే ఫస్ట్ దూరిపోతాడు మనిషి. హగ్కి మామూలుగా హగ్గు చేయటం వేరు, అట్లా దూరిపోవడం వేరు. వచ్చేస్తారు. అదే చెప్తున్నా, వదిలితే సంకెక్కేస్తాడు ఆ టైప్లో. అంటే లవబుల్ పర్సన్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ తను హ్యాండ్లింగ్ నాన్నకు ప్రేమతో ఎక్కువ తెలుసు నాకు. సుకుమార్ నాకు హనుమాన్ జంక్షన్లో చేశాడు, దాంట్లో చూసాడు, బుచ్చిని చూడలేదు. నాన్నకు ప్రేమతో అప్పుడు కూడా తను 1-2 సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒకటి చెప్పలేని ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ చూసి అప్పుడు అన్నా, నువ్వు మంచి డైరెక్టర్ అవుతావయ్యా. చెప్పలేదు అనటానికి దాంట్లో ఒక ఇది ఉంది, ఇబ్బంది ఉంది, అందుకని చెప్పలేకపోతున్నా. లేకపోతే క్యూట్దే అది కూడా ఇన్సిడెంట్. అంటే ఈ మామూలు కాదు అని తెలియడానికి ఒక ఇన్సిడెంట్ ఉంది, అదేంటో ఇప్పుడు చెప్పలేను. బట్ అలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్ కాదు కానీ. సో అదే ఇప్పుడు నాకు సుకుమార్ పేరెత్తారు కాబట్టి
ఏ మాటగా వాడు హనుమాన్ జంక్షన్ చేసినంత మాత్రం సుకుమార్ నాకు సినిమా ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు ఎవరు ఏ గుడ్ డైరెక్టర్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ నుంచి సినిమా వచ్చేస్తుంది నన్ను చూసి ఇచ్చేస్తారు నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి తట్టాలి, వాళ్ళకి ఆ పెన్ను రాయాలి అక్కడ నా పేరు. అది రాయిపోతే వాళ్ళు పెట్టరు, అడిగినా పెట్టరు. అటువంటిది సుక్కు ఎప్పుడు ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఇచ్చాడు నాకు. అదే అంటున్నా, ఇప్పుడు హీరో అనే ట్యాగ్ వదిలేసేపాటికి నాకు వీళ్ళందరూ దొరికారు. వీళ్ళందరూ నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. సుక్కు 3 సినిమాలు, ఇప్పుడు పుష్ప 2లో కూడా పాపం తను ప్లాన్ చేసింది హ్యూజ్, బట్ సరిపోలేదు, లింక్ సరిపోలేదు, నెక్స్ట్ దానికి పోస్ట్పోన్ అయింది తప్ప అది తక్కువ చేద్దామని కాదు. ఆ సిచ్యువేషన్లో పుష్ప ముందు ఏదో వేరే వచ్చి సుక్కు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సుక్కు ఈ సినిమా ఇట్లా వచ్చింది, ఇది పుష్ప చేస్తున్నా కదా, నిన్ను చైనా వద్దా అని అడిగా, మనకేమైనా ఎఫెక్ట్ అని. సార్ మీరు బ్రాండ్ సార్, మీరు ఏదైనా చేయండి, నా పెన్ను మీ పేరు రాస్తుంది, మీరు అన్నీ వదిలేయండి అన్నాడు. చాలు. దిస్ ఇస్ వాట్ త్రివిక్రమ్ అరవింద్ సమేత మామూలుగా ఇచ్చాడు ఆ సినిమా క్యారెక్టరైజేషన్. అట్లాగే లెజెండ్. సో ఈ సినిమాలు ఇలా వీటిలోనే అయిపోయినాయి. 3 డైరెక్టర్స్ నా 6 సినిమా, ఫస్ట్ 5 సినిమాలు, ఇప్పుడు పెద్ద అది. అండ్ లెజెండ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి రామ్ ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసింది సార్, కెమెరా రామ్ ప్రసాద్ గారిని. సో వారు చెప్పారు, మీరిద్దరూ ఫేస్ ఆఫ్ ఉంటుంది కదా, బాలకృష్ణ గారిది మీది ఫేస్ ఆఫ్ ఉంటుంది, అది మొత్తం షూట్ చేసేసారంట ఫస్ట్ యాక్చువల్గా వేరే యాంగిల్లో పెట్టి కెమెరా. ఆ తర్వాత మీ ఇద్దరిలో ఉన్న ఇంటెన్సిటీ, ఆ ఢీకునే విధానం చూసి సరిపోక ఈయన కెమెరా మళ్ళీ భుజం మీద వేసుకొని ఫాలోఅప్ షాట్ తీశారంట. సో ఆ రోజు సెట్స్లో వాళ్ళిద్దరిని చూస్తుంటే సినిమాలో చూసిన తక్కువ, సెట్స్లో చూస్తే కళ్ళు సరిపోవని చెప్పి చెప్పారు. నేను అది కరెక్టే. రాంప్రసాద్ అంటే అది అట్లాంటి పనులు ఎప్పుడు చేస్తారు డిఓపీలు, విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోయి, ఇంకా వాళ్ళు ఎంత బాగా చేస్తారు మేము ఇంకా బాగా చేయాలి, హెల్దీ కాంపిటీషన్. సో అది వచ్చిందంటేనే సినిమా హిట్. కరెక్ట్. లేకపోతే ఇన్వాల్వ్ అవ్వం. నా సూపర్ హిట్ సినిమాలన్నీ షూటింగ్ స్పాట్లో తెలిసిపోతాయి, ఇది గ్యారంటీ కొడుతుందని. ఎప్పుడు తెలుస్తుందంటే డైరెక్టర్ వీళ్ళు క్లాప్స్ పక్కన పెడితే ఈ డిఓపీలు వీళ్ళు ఉంటారే, వాళ్ళు బెటర్ షాట్ పెట్టాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో అప్పుడు తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు అరవింద్ సమేత చేసేటప్పుడు వినోద్ తను అనేవాడు, సార్ మీరు వస్తుంటే నేను ఇంకా బెటర్ ఫ్రేమ్ పెడతానండి అంటే మనకి ఇంకా ఫుల్ జోష్ వచ్చేస్తుంది న్యాచురలీ. అతను ఇంకా బాగా పెడతాను, నేను ఇంకా బాగా చేయాలని. అంతేగా, ఇట్స్ అ హెల్దీ కాంపిటీషన్. సో దిస్ ఈస్ వేర్ ఐఎమ్ వెరీ లక్కీ. బేసిక్లీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీళ్ళందరితో పని చేయగలగటం, అక్కడే నా 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 యాక్చువల్ టాలెంట్ బయటపడేది వీళ్ళ వల్ల. ఈ ఛాన్స్ నాకు అట్లా దొరికేది కాదు కదా హీరోగా అట్లని. అది సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తున్నానంటే చాలామంది అడగమన్న ప్రశ్న వచ్చేసి సలార్ 2 గురించి ఏదన్నా అప్డేట్ అడుగు బాబు గారిని అని చెప్పి అడిగేస్తారు. నాకు తెలిస్తే మీకు గ్యారంటీగా చెప్తాను, అప్పటికి తెలిసి 2 గురించి. సార్ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సార్ సలార్ 2 కోసం. అవును, నేను కూడా. సార్ బట్ ఓపెన్గా అడుగుతున్నాను, మీ ఇంటర్వ్యూలు కానీ మీరు మైక్ ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కానీ మీ మాటలో ఒక లైఫ్ లెసన్స్ లాగా ఉంటాయి. చాలామంది యంగ్స్టర్స్ అంటే మేము ఇట్లా ఇంటర్వ్యూకి వస్తున్నామంటే ఇన్స్టాలో పోస్ట్ చేసాం, బాబు గారు నేను క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పి. ఎక్కువ మంది అడిగిన ప్రశ్న, మంచి సోల్ ఉన్న మనిషి, లైఫ్ గురించి తెలిసిన మనిషి, ఆయన ఎందుకు పాలిటిక్స్లోకి రాకూడదు అని ఎక్కువ మంది అడిగారు. అందుకనే రాట్లా. గ్రేట్ కపిల్ షో. మీ పాలిటిక్స్లోకి ఎందుకు రాలేదంటే, ఇప్పటిదాకా విలన్ చేస్తున్నాను, పాలిటిక్స్లోకి వస్తే హీరో అయిపోతాను, అందరూ విలన్స్ అయిపోతారు వద్దున్నాను. సో ఎనీవే ఐఎమ్ జోకింగ్ అబౌట్ దట్, బట్ నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఎందుకు ఈ పాలిటిక్స్. సార్ నేను క్వశ్చన్ విషయంలో చాలా సీరియస్గా అడిగాను, మీరు లైట్గా సమాధానం చెప్తున్నారు. సో నాకు లైటే అది. నేను హ్యాండిల్ చేయలేను. నేను బేసిక్లీ దానికి చాలా ఓపిక కావాలి, సిగ్గుదిలేసుకోవాలి. ఎవరన్నా తిట్టినా కొట్టినా ఏం చేసినా పట్టించుకోకూడదు, దానికి రిటార్ట్ ఇవ్వగలగాలి. నేను ఆర్గ్యుమెంట్లో వెరీ బ్యాడ్, నేను ఆర్గ్యూ చేయలేను. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అనే ఇష్టం లేదు నాకు, అలా టాపికే ఇష్టం లేదు. ఓకే, నా ఒపీనియన్ ఇది, నీ ఒపీనియన్ ఇది, ఎందుకు కాదు అది అది ఇది అది అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు, మళ్ళీ ఒక మాట అనుకోవడాలు, అట్టా అన్నానని నేను బాధపట్టాలు, మళ్ళీ ఆ దానికి పంచాయతీ పెట్టి మళ్ళీ కలపటాలు, ఈ సోదంతా ఎందుకు, దీనికే తట్టుకోలేనని పాలిటిక్స్ ఎక్కడ తట్టుకుంటుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక అప్పల్ సూర్య అనే క్యారెక్టర్ని సినిమా చూసిన తర్వాత కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నాం మేము. సో ఇలాంటి మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తూనే ఉండాలి. టీఎఫ్ఐలో మీ స్థానం ఎప్పటికీ ఒక ముద్రలో పడిపోయింది. సో దీన్ని ప్లీజ్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.